హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ నగర్ స్టడీ సర్కిల్. 1952 గైర్ ముల్కీ ఉద్యమం గురించి తెలుసుకుందాం. 1952 గైర్ ముల్కీ ఉద్యమం మొట్టమొదట ప్రారంభమైంది ఎక్కడ? వరంగల్. ఎక్కడ ప్రారంభమైంది? వరంగల్లో ప్రారంభమైంది. డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, వరంగల్లో డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఎవరంటే పార్థసారథి గారు. ఎవరు? పార్థసారథి. ఇతను ఉపాధ్యాయులను బదిలీలు, క్రమశిక్షణ పేరుతో అనేక ఇబ్బందులు గురి చేసేవారు. ఎవరు? పార్థసారథి. ఉపాధ్యాయులను బదిలీలు, క్రమశిక్షణ పేరుతో అనేక ఇబ్బందులకు గురి చేసేవాడు. అయితే హన్మకొండలోని సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి రషీద్ ఆల్ హసన్, ఎవరు? రషీద్ ఆల్ హసన్ హై స్కూల్, సెంట్రల్ మిడిల్ స్కూల్ ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. ఎవరు గుండెపోటుతో మరణించింది? ఎవరంటే రషీద్ ఆల్ హసన్. సో ఈ పార్థసారథి అక్రమాలపై ఉన్నతాధికారులకు కొంతమంది ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఎవరు? కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎవరంటే హయగ్రీవాచారి. కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి హయగ్రీవాచారి కంప్లైంట్ ఇస్తారనమాట. సో ఈ ఆరోపణలపై విచారించడానికి 1952 జూలై 26న, ఎప్పుడు? 1952 జూలై 26న డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ షెండార్కర్ విచారించడానికి వస్తాడు. ఎవరు? షెండార్కర్. ఏ రోజున? 1952 జూలై 26న వరంగల్ వస్తాడు. అదే రోజు విద్యార్థులు విచారణ జరుపుతున్న ఆఫీస్ వరకు ర్యాలీ తీశారు. ఇదే 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శన. ముల్కీ ఉద్యమంలో మొట్టమొదటి ప్రదర్శన ఏది? ఏ రోజు జరిగిందంటే 1952 జూలై 26న జరిగింది. 1952 జూలై 26న. 1952 జూలై 28న వరంగల్లో కళాశాల, పాఠశాల విద్యార్థులు విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఏం ఏర్పాటు చేసుకున్నారు? వరంగల్ విద్యార్థులు, కళాశాల, పాఠశాల విద్యార్థులు అందరూ కలిసి విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి కన్వీనర్గా బుచ్చయ్యను ఎన్నుకున్నారు. ఇతను కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ అనమాట. సో విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ అంటే బుచ్చయ్య. జూలై 28 నాడే ఈ కమిటీ కొన్ని తీర్మానాలు తీసుకుంది. ఏమేమి తీర్మానాలు చేసిందంటే ఆ తీర్మానాలు ముఖ్యాంశాలు: ముల్కీ నిబంధనలు పరిశీలించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించి దానిని ముఖ్యమంత్రి స్వయంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయాలి. ముల్కీ నిబంధనలు పరిశీలించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి దాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయాలన్నారు. ఇంకోటి, ముల్కీ నిబంధనలు వెంటనే నింపాలి. ముల్కీ నిబంధనల ప్రకారమే వెంటనే ఉద్యోగాలు నింపాలి. రాష్ట్రంలో స్థానికేతరుల ఆధిపత్యం తగ్గించి స్థానికుల్లో ఉన్న అభద్రత భావాన్ని తొలగించే విధంగా ప్రకటన చేయాలి. రాష్ట్రంలో స్థానికేతరుల ఆధిపత్యం తగ్గించి స్థానికుల్లో అభద్రతా భావాన్ని తొలగించే విధంగా ప్రకటన చేయాలి. అయితే 1952 ఆగస్టు 6న, ఎప్పుడు? ఆగస్టు 6న బుచ్చయ్య నాయకత్వంలో విద్యార్థులందరూ ముఖ్యమంత్రిని కలిసి మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పిస్తారు. ఏ రోజున వినతిపత్రం సమర్పించారు బుచ్చయ్య నాయకత్వంలో అంటే 1952 ఆగస్టు 6న వినతిపత్రం సమర్పిస్తారు. ఇప్పుడు బూరుగుల రామకృష్ణరావు ఏమంటారంటే విద్యార్థుల కోరికలు న్యాయమైనవే, క్యాబినెట్ మీటింగ్లో చర్చించి త్వరలోనే సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తారన్నమాట. అయితే 1952 ఆగస్టు 22న బూరుగు రామకృష్ణరావు వరంగల్ పట్టణానికి వస్తారు. కానీ అప్పటికి కమిటీని ఏర్పాటు చేయరు. సో 1952 ఆగస్టు 22న సాయంత్రం విద్యార్థుల కార్యాచరణ కమిటీ సమావేశమై ఆగస్టు 27వ తేదీలోపు సబ్ కమిటీని ఏర్పాటు చేయకుంటే నిరవధిక సమ్మె చేస్తామని పిలుపునిస్తారు. ఏమని పిలుపునిస్తారు? నిరవధిక సమ్మె చేస్తామని పిలుపునిస్తారు. ఆగస్టు 27వ తేదీలోపు సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రకటన రాకపోతే నిరవధిక సమ్మె పిలుపునిస్తామని హెచ్చరిస్తూ లేఖ రాసిన విద్యార్థులు ఏ రోజున చెప్పారంటే, ఏ రోజు వరకు డెడ్లైన్ విధించారంటే ఆగస్టు 27. ఎప్పటి వరకు? ఆగస్టు 27. 1952 ఆగస్టు 26న ముఖ్యమంత్రి వరంగల్ జిల్లా కలెక్టర్ అయినటువంటి గోవిందరావు దేశపాండేకి ఫోన్ చేసి కమిటీ ఏర్పాటు చేశామనే విషయాన్ని బుచ్చయ్యకి తెలపమని చెప్తాడు. సో వరంగల్ జిల్లా కలెక్టర్ ఎవరు ఆ టైంలో అంటే గోవిందరావు దేశపాండే.
రాత్రి 8 గంటలకు కలెక్టర్ బుచ్చేకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి చెప్పిన విషయం చెప్తాడు. అయితే ఇప్పటికే ఆలస్యమైనందున సమ్మెను ఆపలేమని బుచ్చయ్య పేర్కొంటాడు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఈ టైంలో విద్యార్థులను ఆపలేమని అంటాడనమాట. 1952 ఆగస్టు 27న వరంగల్లో బంద్ నిర్వహించారు. 1952 ఆగస్టు 27న వరంగల్లో బంద్ నిర్వహిస్తారు. అదే 1952 ఆగస్టు 28, 30 తేదీల్లో ర్యాలీ నిర్వహించగా పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు. ర్యాలీ ఎప్పుడు నిర్వహించారంటే 1952 ఆగస్టు 29, 30 తేదీల్లో ర్యాలీ నిర్వహించగా పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు. ఈ ఉద్యమం హైదరాబాద్ కూడా వ్యాపిస్తుందన్నమాట. 1952 ఆగస్టు 24న హైదరాబాద్ బొల్లారంలో విద్యార్థులకు బహిరంగ సభ పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటారంటే బొల్లారం, హైదరాబాద్లో బొల్లారంలో విద్యార్థులు బహిరంగ సభ పెట్టుకుంటారు. ఆగస్టు 27న కూడా ములికీ సమస్యలపై మరోసారి బహిరంగ సభ పెట్టుకుంటారు. ఏ రోజున? ఆగస్టు 27న. ఈ 27న జరిగిన సభకి సికింద్రాబాద్ మేయర్ డాక్టర్ తిమ్మరాజు అధ్యక్షత వహిస్తాడు. ఎవరు? డాక్టర్ తిమ్మరాజు. ఈయన సికింద్రాబాద్ మేయర్. ఈ సభకి ఆగస్టు 27న జరిగిన సభకి అధ్యక్షత వహిస్తాడు. ఈ సభలోనే హైదరాబాద్ శాసనసభ్యుడు గోపాలరావు ఎగ్బోటే మాట్లాడుతూ విద్యార్థులు శాంతియుత పద్ధతిలో ఒత్తిడి తీసుకురావాలని, నాన్ముల్కీల పట్ల దాడులు చేయరాదని పిలుపునిస్తాడు. విద్యార్థులు శాంతియుత పద్ధతిలోనే ఒత్తిడి తీసుకురావాలని, నాన్ముల్కీల పద్ధతి దాడులు చేయరాదని పిలుపునిచ్చింది ఎవరంటే గోపాలరావు ఎగ్బోటే. 1952 ఆగస్టు 27న హైదరాబాద్లో చాదర్ఘట్ నుంచి భద్రకా కాలేజీ వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. అదే రోజు నిజాం కాలేజీలో సభ నిర్వహిస్తారు. ఈ సభలో ముల్కీ నియమాలు కట్టుదిట్టంగా ప్రభుత్వం అమలు చేయాలని పిలుపునిస్తారు అన్నమాట. హన్మకొండలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా 1952 ఆగస్టు 31న 1952 ఆగస్టు 31న హైదరాబాద్లో సమ్మె నిర్వహిస్తారు. అదే రోజు సైఫాబాద్ కాలేజీ నుంచి అబిడ్స్ వరకు ర్యాలీ తీస్తారు. ఏ రోజున? 1952 ఆగస్టు 31న సైఫాబాద్ కాలేజీ నుంచి అబిడ్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ గైర్ ముల్కీ ఉద్యమంలో ఇచ్చిన నినాదాలు ఏంటంటే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ఏంటంటే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్, స్టూడెంట్ యూనియన్ జిందాబాద్. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్, స్టూడెంట్ యూనియన్ జిందాబాద్ అనే నినాదాలు ఈ 1952 ముల్కీ ఉద్యమంలో స్టూడెంట్స్ ఇస్తారనమాట. నెక్స్ట్, హైదరాబాద్ హితరక్షణ సమితి. హైదరాబాద్ హితరక్షణ సమితిని ఎవరు ఏర్పాటు చేశారంటే చించోలి ఎమ్మెల్యే జి రామాచారి. హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేసింది ఎవరు? చించోలి ఎమ్మెల్యే జి రామాచారి. సిటీ కాలేజ్ సంఘటన 1952 సెప్టెంబర్ 3, 4 తేదీలో ఏమేమి జరిగిందో చూద్దాం. 1952 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ శివకుమార్ లాల్ సెప్టెంబర్ 3న ఊరేగింపులు, సభలు, సమావేశాలపై నిషేధాజ్ఞలు జారీ చేశాడు. సెప్టెంబర్ 3న ఊరేగింపులు, సభలు, సమావేశాలపై నిషేధాజ్ఞలు జారీ చేస్తాడు. సో నిషేధాజ్ఞ జారీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంటే శివకుమార్ లాల్. ఎవరు? శివకుమార్ లాల్. సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి రామ్లాల్. సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరు? రామ్లాల్. ఇతను నిషేధ ఉత్తర్వుల గురించి విద్యార్థులను హెచ్చరిస్తాడు. సో సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరంటే రామ్లాల్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంటే శివకుమార్. సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ రామ్లాల్. అయితే విద్యార్థులు నిషేధాజ్ఞ లెక్క చేయకుండా సిటీ కాలేజ్ చుట్టుపక్కల భారీ ఆందోళన నిర్వహిస్తారు. విద్యార్థుల ఆందోళన శాంతింపజేయడానికి ప్రయత్నం చేసింది ఎవరంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ సమయంలో విద్యార్థుల ఆందోళన శాంతింపజేయడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రయత్నం చేస్తారు. అయినా విద్యార్థులు వినలేదు. 1952 సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ మరియు పత్తర్ఘట్ ప్రాంతాల్లో పోలీసులు కాల్పు జరిగారు. ఏ ప్రాంతాల్లో? సిటీ కాలేజ్ మరియు పత్తర్ఘట్. సిటీ కాలేజ్ మరియు పత్తర్ఘట్ 1952 సెప్టెంబర్ 3న కాల్పులు జరుపుతారు. కాల్పుల్లో చనిపోయిన వారు మహమ్మద్ కాసిం షేక్ మహబూబ్. మహమ్మద్ కాసిం వయసు 22 సంవత్సరాలు.
షేక్ మహబూబ్ వయసు 30 సంవత్సరాలు. చాలామంది గాయపడతారు. మరలా సెప్టెంబర్ 4న కూడా కాల్పులు జరుగుతాయి. సెప్టెంబర్ 4న కూడా కాల్పులు ఎక్కడ జరుగుతాయి? అఫ్జల్గంజ్. ఎక్కడ? అఫ్జల్గంజ్. ఇక్కడ చనిపోయింది ఎవరంటే మహమ్మద్ ఖాన్. ఎవరెవరు? మహమ్మద్ ఖాన్, రాములు, షేక్ ముక్తార్, జమాలుద్దీన్. సెప్టెంబర్ 4న కాల్పులో చనిపోయింది ఎవరెవరంటే మహమ్మద్ ఖాన్, రాములు, షేక్ ముక్తార్, జమాలుద్దీన్. 1952 సెప్టెంబర్ 5న ఉద్యమకారులపై జరిపిన కాల్పులకు నిరసనగా ఆందోళనకారులు శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం స్వర్ణోత్సవాలకు హాజరైన బూరుగుల రామకృష్ణారావు కారును తగలబెడతారు. తర్వాత ఫతే మైదానంలో పెద్ద సభ నిర్వహిస్తారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతిపక్ష నాయకులు విడి దేశపాండే, వికే థాగే. ఎవరెవరు? విడి దేశపాండే, వికే థాగే. ఉద్యమం విపరీతం జరుగుతున్నప్పుడు ఉద్యమకారుల వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని పేర్కొన్నది ఎవరంటే స్వామి రామానంద తీర్థ. ఉద్యమకారుల వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని పేర్కొన్నది ఎవరు? స్వామి రామానంద తీర్థ. తర్వాత స్వామి రామానంద తీర్థ వరంగల్ వెళ్ళినప్పుడు ఆయన గారు కూడా తగలబెడతారు. మంత్రివర్గ ఉపసంఘం. సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల పరిశీలన కోసం మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తారు. సెప్టెంబర్ 7న మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? సెప్టెంబర్ 7న. దీనిలో సభ్యులు ఎవరెవరంటే కేవి రంగారెడ్డి, పూల్చంద్ గాంధీ, డాక్టర్ మేల్కోటే, మొహిదీ నవాజ్ జంగ్ బహదూర్. ఎవరెవరు? కేవి రంగారెడ్డి, పూల్చంద్ గాంధీ, డాక్టర్ మేల్కోటే, మొహిదీ నవాజ్ జంగ్ బహదూర్. ఎవరెవరు? మళ్ళీసారి అండి. కేవి రంగారెడ్డి, పూల్చంద్ గాంధీ, డాక్టర్ మేల్కోటే, మొహిదీ నవాజ్ జంగ్ బహదూర్. వీరు మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులు. 1952 సెప్టెంబర్ 8న హన్మకొండలో జరిగిన ఒక బహిరంగ సభలో కాళోజీ నారాయణరావు, శ్రీనివాసరావు, అభాగి, కొత్తపల్లి జయశంకర్ సార్ పాల్గొని ప్రభుత్వ చర్యలకు నిరసన వ్యక్తం చేశారు. సో 1952 సెప్టెంబర్ 8న సభ ఎక్కడ జరిగిందంటే హన్మకొండలో జరిగింది. హన్మకొండ సభలో నిరసన వ్యక్తం చేసింది ఎవరంటే కాళోజీ నారాయణరావు. ఎవరెవరు? కాళోజీ నారాయణరావు, శ్రీనివాసరావు, అభాగి, జయశంకర్ సార్. ఎవరెవరు? కాళోజీ నారాయణరావు, శ్రీనివాసరావు, అభాగి, కొత్తపల్లి జయశంకర్ సార్. విశాలాంధ్ర దినపత్రికలో ముల్కీ సమస్య రాజకీయ మరియు మత సమస్య కాదని, నిరుద్యోగ సమస్య, ఆర్థిక సమస్య అన్నది ఎవరు? రహాజ్ బహదూర్ గౌర్, విడి దేశపాండే, వికే థాగే. ఏ పత్రికలో? విశాలాంధ్ర పత్రికలో. ఈ ముల్కీ సమస్య అనేది రాజకీయ సమస్య, మతపరమైన సమస్య మాత్రమే కాదని, నిరుద్యోగ సమస్య మరియు ఆర్థిక సమస్య అని అన్నది ఎవరంటే రాజ్ బహదూర్ కౌర్, విడి దేశపాండే, వికే థాగే. తర్వాత పీడీ యాక్ట్ కింద జనగం శాసనసభ్యుడు సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ను అరెస్ట్ చేస్తారు. ఇతను నడుపుతున్న పత్రిక పేరు ఆవాజ్. సో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసింది ఎవరంటే జనగం శాసనసభ్యుడిని సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ను అరెస్ట్ చేస్తారు. ఎవరిని అరెస్ట్ చేశారు? సయ్యద్ అఖ్తర్ హుస్సేన్. ఇతను నడిపే పత్రిక పేరు ఆవాజ్. అతనితో పాటు మరొక పాత్రికేయురాలు బేగం సాదిక్ జహాన్ కూడా అరెస్ట్ చేస్తారు. ఎవరు? బేగం సాదిక్ జహాన్. సో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయింది ఎవరెవరంటే అఖ్తర్, సయ్యద్ అఖ్తర్ హుస్సేన్, బేగం సాదిక్ జహాన్. 1952 సెప్టెంబర్ 26న జవహర్లాల్ నెహ్రూ గారు హైదరాబాద్లో పర్యటిస్తారు. ఎవరు పర్యటించారంటే జవహర్లాల్ నెహ్రూ. ఇతను ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ సమస్య ప్రస్తుతం న్యాయ విచారణలు ఉన్నందున తాను ఏమీ వ్యాఖ్యానించనని పేర్కొంటాడు. పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. సో 1952 సెప్టెంబర్ 3-4 తారీఖుల్లో జరిగిన కాల్పులకు సంబంధించి విచారణ జరపడానికి సెప్టెంబర్ 9న రాష్ట్ర హోంశాఖ
జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. సో కాల్పుల విరమణ ఏర్పాటు చేసిన కమిటీ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈ కమిటీకి సహాయ సహకారాలు అందించింది ఎవరంటే అడ్వకేట్ జనరల్ రాజారాం అయ్యర్. ఎవరు? అడ్వకేట్ జనరల్ రాజారాం అయ్యర్. కమిటీకి సహాయ సహకారాలు అందించిన అడ్వకేట్ జనరల్ అంటే రాజారాం అయ్యర్. డిసెంబర్ 28న కమిటీ తన నివేదిక సమర్పిస్తుంది. డిసెంబర్ 28న కమిటీ తన నివేదికను సమర్పిస్తుంది. సెప్టెంబర్ 9న ఏర్పాటైతే డిసెంబర్ 28న కమిటీ నివేదికను సమర్పిస్తుంది. విచారణకు ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఫెడరేషన్ తరపున నవాబ్ అస్కర్ యార్ జంగ్. దేని తరపున? హైదరాబాద్ స్టూడెంట్ ఫెడరేషన్, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ ఫెడరేషన్. నవాబ్ అస్కర్ యార్ జంగ్, అతావుర్ రెహమాన్. నవాబ్ అస్కర్ యార్ జంగ్, అతావుర్ రెహమాన్ ఎవరి తరపున హాజరయ్యారంటే ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ ఫెడరేషన్. పీడిఎఫ్ తరపున పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ తరపున హాజరైంది ఎవరంటే దేశ్ముఖ్, ఓంకార్ ప్రసాద్, గులాం పతంజన్, ఎంఆర్ సక్సేనా. ఎవరెవరు? దేశ్ముఖ్, ఓంకార్ ప్రసాద్, గులాం పతంజన్, ఎంఆర్ సక్సేనా పీడిఎఫ్ తరపున హాజరయ్యారు. కళాశాలల యూనియన్ తరపున పి వాసుదేవ్ గారు హాజరయ్యారు. ఎవరు? వాసుదేవ్. కళాశాలల యూనియన్ తరపున వాసుదేవ్. న్యాయవాదులు నటరాజన్, సీతారామయ్య విచారణ సందర్భంగా హాజరయ్యారు. విచారణ సందర్భంగా హాజరైన న్యాయవాదులు ఎవరంటే నటరాజన్, సీతారామయ్య. కళాశాల యూనియన్ తరపున ఎవరంటే వాసుదేవన్. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఎవరంటే దేశ్ముఖ్, ఓంకార్ ప్రసాద్, గులాం పతంజన్, ఎంఆర్ సక్సేనా. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపున ఎవరెవరు హాజరంటే నవాబ్ అస్కర్ యార్ జంగ్, అతావుర్ రెహమాన్. ఇతర ముఖ్యమైన సాక్షులు: బూరుగుల రామకృష్ణారావు గారు, అప్పటి ముఖ్యమంత్రి. శివకుమార్ లాల్, పోలీస్ కమిషనర్. పార్థసారథి, మిడిల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరు? పార్థసారథి. పోలీస్ కమిషనర్ ఎవరు? శివకుమార్ లాల్. ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారు. మోనప్ప. సుందరం పిల్లై, డిప్యూటీ పోలీస్ కమిషనర్ సుందరం పిల్లై. సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్లాల్. కమిటీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే పోలీసులు రాజకీయ నాయకుల వైఫల్యమే సంఘటన ప్రధాన కారణమని కమిటీ పేర్కొంది. సంఘటనకు ప్రధాన కారణమని పేర్కొంది. ప్రజలు హింసాత్మక సంఘటనకు పాల్పడుతున్నప్పుడు లాఠీచార్జ్ మరియు బాష్పవాయు ప్రయోగం విఫలం కావడంతో పోలీసులు కాల్పులు జరపడం సమర్థనీయమని కమిటీ పేర్కొంది. ఏమంది? లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం విఫలమైనప్పుడు పోలీసులు కాల్పులు జరపడం సమర్థనీయమని పేర్కొంది. విద్యార్థుల అభద్రతా భావనలోనే ఆవేశపూరితంగా ప్రవర్తించారని కమిటీ పేర్కొంది. జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మకథ ఏంటంటే ద జ్యుడిషియరీ ఐసరుడు అని పుస్తక రచయిత ఎవరంటే జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి. ఈ పుస్తకంలో తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దుష్ప్రవర్తన వల్లనే ముల్కీ అల్లర్లు ఉధృతమయ్యాయని పేర్కొన్నాడు. ఏమన్నాడు? తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దుష్ప్రవర్తన వల్లనే ముల్కీ అల్లర్లు ఉధృతమయ్యాయని అంటాడనమాట. సో జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మకథ ఏంటంటే ది జ్యుడిషియరీ ఐసర్వుడ్.